యేసు మత్తయికి పిలుపు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-15 వచనాలు. యేసు అక్కడి నుంచి వెళుతూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒక అతన్ని చూశాడు. యేసు అతనితో, నా వెంటరా అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయన శిష్యులతో కూర్చున్నారు. పరిసయ్యులు అది గమనించి, మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి అని ఆయన శిష్యులను అడిగారు. యేసు అది విని, ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికే పిలవడానికి వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి మీ బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను అనే వాక్యభావం నేర్చుకోండి అని చెప్పాడు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాము, కానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు అని ఆయనను అడిగారు. యేసు వారికిలా జవాబిచ్చాడు, పెళ్ళికొడుకు తమతో ఉన్నంతకాలం పెళ్లివారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. మీరు మరింతగా దేవుని గురించి, అలాగే బైబిల్లోని వాక్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. స్వచ్ఛమైన దేవుని వాక్యం అందరికీ అందజేయాలనేదే నా ఈ ప్రయత్నం.